నమస్తే. మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల పార్టీ మారబోతున్నాడంట. వార్తలొస్తున్నాయి. కొన్ని కాల్ రికార్డులు, కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చూస్తే నిజమే పార్టీ అంటే కాంగ్రెస్‌లో మాత్రం ఉంటలేను, బయటికెళ్ళిపోతున్నా అని చెప్తున్నాడు. మరి బీఆర్ఎసా, బీజేపీయా లేకపోతే కవిత పెడతా ఉంది కదా! ఆ పార్టీ అనేది ప్రశ్నార్థకంగా మారింది. జీవన్ రెడ్డి ఇష్యూ ఈరోజు కాదు, దాదాపు 1 ఇయరే. ఆయన ఉన్నాడుగా డాక్టర్ సంజయ్. ఆయన బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిండు. అప్పటి నుంచి పడతలేదు. మరి పడదు. వీళ్ళిద్దరూ ప్రత్యర్థులు. ఇంకో రకంగా గట్టిగా మాట్లాడితే శత్రువులు కూడా. ఇప్పుడు డాక్టర్ సంజయ్ పైన ఓడిపోయిండు. ఓడిపోయిండు. మరి ఓడిపోయినప్పుడు ఓడిపోయిన ఆయన వ్యక్తి కాంగ్రెస్‌లోకి వచ్చి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని స్వాధీనం చేసుకుంటుంటే ఎవరికైనా ఉంటుందా? ఎవరికైనా బాధ ఉంటుంది కదా! ఎవరికైనా సంతోషం ఉంటుందా? జీవన్ రెడ్డి చాలా సీనియర్ మోస్ట్ లీడర్. చాలా సీనియర్. 1983 అప్పుడు కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యాడు. దాదాపు 42, 43 ఏళ్ళు అవుతుంది. మరి కాంగ్రెసు మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. 40, 64 సీట్లు ఇచ్చిండ్రు. ఆ సిపిఐయో ఏదో వాళ్ళని కలుపుకుంటే 65 అవుతాయి. ఇప్పుడు డాక్టర్ సంజయ్‌ని తీసుకొచ్చి మరి వాళ్ళకి ఏం లబ్ధి చేకూరిందో, మరి అధిష్టానం ఢిల్లీ ఏం ఆదేశాలు ఇచ్చిందో, ఈడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడో తెలియదు కానీ జీవన్ రెడ్డిని నిక్కర్సైన కార్యకర్తను, పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తిని మాత్రం పొమ్మనలేక పొగబెట్టినట్లే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జగిత్యాల పట్టణంలో ఆయన ఇంటి దగ్గర ఉన్న ఫ్లెక్సీలు మొత్తం తొలగించారు కార్యకర్తలు. వీళ్ళ అనుచరులు ఉంటారు కదా, మొత్తం తొలగించారు. తొలగించి అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటలేడు. వార్తలు కూడా ఏమొస్తున్నాయంటే బీఆర్ఎస్లో పోతున్నాడని వస్తుంది. మరి పోతే పోవచ్చు కూడా, ఎందుకంటే చాలా సీనియర్ లీడర్. ఎందుకంటే కేసీఆర్ కూడా సమ ఉజ్జీవుడే. జీవన్ రెడ్డి కూడా తమాషా మనిషి ఏం కాదు. సమ ఉజ్జీవుడే. కేసీఆర్తో సమ ఉజ్జీవుడే. సబ్జెక్ట్లో కానీ, రాజకీయ చిత్రతలో కానీ, సీనియారిటీలో కానీ. కేసీఆర్ కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డిని నెత్తిన పెట్టుకుంటే ఏం చేసిండో మనకు తెలుసు. కాబట్టి సీనియారిటీలకు కొంత గౌరవం ఇస్తాడు కేసీఆర్. మరి ఆ మాట ఇట్లా ఏమైనా ఇచ్చిండా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కానీ ఏదేమైనా జీవన్ రెడ్డికి సంబంధించిన వార్త ఒక 4-5 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్ మంతనాలు జరిపింది లోపల అనేది. ఇప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయన ఉంటాడా పోతాడా తెలియదు. ఎందుకు పోతారండి నాకు అర్థం కాదు. పార్టీలు ఎందుకు మారుతారు? ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు నిజంగా అభివృద్ధి కోసం పోతున్నారా? మీ ఆస్తులు కాపాడుకోవడానికి పోతున్నారా? మాకు తెలియదా? మీ తమాషాలు, మీ నాటకాలు ఏం అభివృద్ధి చేసిరా? ఇప్పుడు పట్టంచెరు ఎమ్మెల్యే పోయిండు. ఆయన పోయిండా ఆయనకే తెలుస్తలేదు. మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉన్నా నేను, కేసీఆర్ సుప్రీం మాకు, ఆయననే బాస్ అంటాడు. సరే పోయినవో లేదో, ఏం అభివృద్ధి జరిగింది? స్టేషన్ కాన్పూర్లో ఏం అభివృద్ధి జరిగింది? ఖైరతాబాద్లో ఏం అభివృద్ధి జరిగింది? రాజేంద్ర నగర్లో ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు జగిత్యాలలో ఏం అభివృద్ధి జరిగింది? ఎందుకు పోతారు? డాక్టర్ సంజయ్ కుమార్ను బీఆర్ఎస్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆయన ఎవడో తెలియదు. బీఆర్ఎస్ కేసీఆర్ టికెట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేని చేస్తే 3ఓసారి కూడా ఇచ్చిన టికెట్ 2023లో గెలిచిండు కదా, కాదని తనిపోయాడు. ఎంతవరకు సమంజసమో నాకు అర్థం. కేసీఆర్ ఏం తక్కువ చేసాడు? పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువ చేసాడు కేసీఆర్? ఒక ముఖ్యమంత్రి పదవి ఒక్కటి తక్కువ ఉంది, ఇంకంతే. ఒక ముఖ్యమంత్రి పదవి ఒకటే తక్కువ ఉంది. ఏం తక్కువ చేసాడు? మంత్రిని చేసే, స్పీకర్ను చేసే, కేసీఆర్ పక్కనే కూర్చోబెట్టుకునే నీతి ఏమీ లేదు నిజంగా రాజకీయాల్లో. వీళ్ళంతా పోయినరు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏమో క్లీన్ చిట్ వేసాడు. ఉత్తదేం రాలేదు వీళ్ళు. కాంగ్రెస్లోకి రాలేదు వీళ్ళు, బీఆర్ఎస్లో ఉన్నారు. ప్రూఫ్లు లేవు అంటున్నాడు. సరే మంచిదే, ప్రూఫ్లు లేవో ఉన్నావో. మరి బీఆర్ఎస్ పార్టీకి రావాలి కదా, రారు. అందుకే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజీవ్ గాంధీ తెచ్చిండు ఒకటి సవరణ. కానీ ఈ సవరణ ఈయన చేతిలో ఉండొద్దు, స్పీకర్ చేతిలో ఉండొద్దు. అది సుప్రీంకోర్టుకు నిజంగా అప్పగించాలి. అప్పుడు కానీ అందరికి బుద్ధి వస్తుంది. ఎవడు కూడా ఇట్లా తొంగి చూడని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమైంది అలా? జీవన్ రెడ్డి అక్కడ ఎంత కొట్లాడతాడు, ఎంత మంచి పేరుంది ఆయనకు. వాళ్ళ సొంత మొన్న మున్సిపల్ వార్డులల్లో సొంత అభ్యర్థులను పెట్టి గెలిపించుకున్నాడు. చైర్మన్ కావాలంటే ఇయలే అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్. సంజయ్ వర్గానికి సంబంధించిన ఆయనను చైర్మన్ చేసిండ్రు. ఈయన వర్గానికి సంబంధించిన వైస్ చైర్మన్ ఏం చేయనికే? 4 గిక్కొనికేనా? ఏం చేయనికి? అవమానించడం కాదా ఇది? అసలు ఎందుకు తీసుకున్నారు అంటున్నా? మీ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుంది? కేసీఆర్ చేసిన తప్పు నువ్వు చేయలేదా?
కేసీఆర్ అడ్డగోలుగా వాళ్ళని తెచ్చుకున్నాడు, ఇతర పార్టీల వాళ్ళని నీవు తెచ్చుకున్నావు. ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలొద్దంటివి ఎక్కడవా? పార్టీ మారినోళ్ళు రాళ్ళతో కొట్టి చంప ఎక్కడవా? ఎక్కడ పోయింది? లాగులో తొండలిడ్చుకోట ఎక్కడవా? ఎందుకు డైలాగులు? రాజకీయాల్లో ఒక స్తబ్దత, ఒక నిబద్ధత, ఒక నైతికత, ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఎందుకయ్యా మీకు కేసీఆర్ను 10 ఏళ్ళు పాలిస్తే ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మీకు మంచి మెజార్టీ ఇచ్చిండు. ఇంకేం కావాలి? 10 మందిని తీసుకుంటివి, ఇలాంటి పెద్ద మనిషిని అవమానిస్తీవి. కాదా? కాదా అంటున్నా. అసలు ఎంత విలువిస్తుండే తెలుసా కేసీఆర్ కూడా చాలా విలువిస్తుండే అసెంబ్లీలో, శాసన మండలిలో, శాసన మండలిలో జీవన్ రెడ్డి గారని మంచి సెటాలు వేసి మంచిగా మాట్లాడుతుండే. ఎందుకు? సబ్జెక్ట్ ఉన్న మనిషి, న్యాయవాది. ఇలా నేను పొమ్మని లేక పొగబెట్టిర్రు. ఢిల్లీ అధిష్టానం దగ్గర పోయి మొత్తుకుంటే కూడా ఏం లేదు అంటే ఏమంటున్నారు మీరు? నీ పని అయిపోయింది ఊకో అంటున్నారా? అంతేనా? జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తనే ఉందాం మనం, దొరకడు ఇంకో. ఇలా డాక్టర్ సంజయ్ వచ్చుడు కాంగ్రెస్ ఉంటాడా? ఆయన భర్త కాంగ్రెస్ ఏమన్నా? బీఆర్ఎస్లోనే ఉండలే. 3 టికెట్లు ఇస్తే 3 సార్లు టికెట్ ఇస్తే 3 సార్లు గెలిచిండు. కేసీఆర్నే కాదనుకొని వచ్చిండు. నీవెంత రేవంత్ రెడ్డి? నీవెంత? నిన్ను నమ్ముకొని ఉంటాడా? ఎవరు ఎక్కడ పోతారో తెలియదు కదా. కాబట్టి సంభావ్యం కాదు. ఆయన ఏ పార్టీలోకి పోతాడా అనేది ఒక బీజేపీలోకి పోతాడా? బీజేపీ అనేది వినిపిస్తలేదు. ఎందుకంటే కొంత ఆయన బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటాడు, బీజేపీ వ్యతిరేకంగానే మాట్లాడతాడు. కొంత అది మతతత్వ పాట అనే ఉద్దేశం ఆయనకు ఉంది. గతంలో కూడా మాట్లాడిన వీడియోలు బయటలు ఉన్నాయి. ఆప్షన్ ఒకటే ఏంటంటే కేసీఆర్, బీఆర్ఎస్ లేకపోతే కవిత దగ్గరికి అయితే పోడు, కానీ బీఆర్ఎస్లకు కేసీఆర్ దగ్గరికి పోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు ఈరోజు 17 కదా, 25 తారీఖు ముహూర్తం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. కానీ ఒక బాంబు బ్లాస్ట్ అయ్యేది. జీవన్ రెడ్డిని కోల్పోవడం అనేది కాంగ్రెస్కు ఓ రకంగా వాళ్ళ గోతిని వాళ్ళు దవ్వుకున్నట్లే. సరే ఆయన ఓడిపోవచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా జీవన్ రెడ్డికి మద్దతు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆయన అంటే మంచి లీడర్ అనే పేరుంది. ఆయన ఓడిపోవచ్చు. చాలామందికి దురంధరలే ఓడిపోయారు. గొప్ప వ్యక్తులు ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత ఎన్టీ రామారావు ఓడిపోయాడు, మొన్న కేసీఆర్ ఓడిపోయాడు. ఓడిపోవడం పెద్ద విషయం కాదు. అది ఆ స్థానిక పరిస్థితిలో, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ యొక్క ఫ్లోలో, లేకపోతే ఆ గాలిలో ఓడిపోవచ్చు. అంత మాత్రానైనా పెద్దగా ప్రజాదరణ లేదు అని అనుకోవడానికి లేదు. 100% ప్రజాదరణ ఉన్న వ్యక్తే, గొప్ప వ్యక్తే, మంచి సబ్జెక్ట్ ఉన్నోడే, నిబద్ధత గల ఉన్నోడే, ఏనాడు పైరవీలకు పోలే, ఏనాడు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని పనిచేసిన వ్యక్తి కాదు. నిబద్ధతగా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి జీవన్ రెడ్డి, తాటిపర్తి జీవన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఇలా బయటకు పంపిస్తున్నారంటే నిజంగా ఘోరమే. ఇంకా డాక్టర్ సంజయ్ కుమార్ అయితే ఇంకా ఆయనదైతే మామూలు విషయం కాదు. ఇంకా ఈ ఏంటి కోసినాం అంటే అభివృద్ధి కోసం ఏడ ఉందా ఒక రోడ్డు పీసీసీ రోడ్ అంటే అవి పాతవే ఉన్నాయి, కొత్తవేం లేవు. రాజకీయాలు అట్లా తయారైనాయి. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న మాటలకు, అధికార పక్షంలో వచ్చిన తర్వాత ఉన్న మాటలకు చాలా తేడా ఉంటుంది. అనలేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద రాళ్ళతోటి కూడా చంపాలి, చెట్టుకు కట్టేయాలి, లాగులు తొండలు ఎక్కడ పోయినాయి మరి? అంత డూప్ మాటలు, అంత చిల్లర మాటలు ఇవన్నీ. కాబట్టి జీవన్ రెడ్డి ఖచ్చితంగా బయటకు పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేడుపల్లి సత్యం ఉన్నాడు కదా ఎమ్మెల్యే, చెప్పదండి ఎమ్మెల్యే, ఆయన సమావేశం అయినట ఎవరి మాట ఇంటలేడంట. రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే తన యొక్క బలగాన్ని పెంచుకోనికే ప్రయత్నం చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. వీళ్ళంతా జానారెడ్డి వాళ్ళ కొడుకులకు ఇప్పించుకున్నాడు కదా, ఈయన కూడా వయసు అయిపోయింది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి కదా, ఎంగోలనే పెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుందంట. ఈయన వల్ల ఊదుగారు పీరు లేవదు, ఎందుకు ఈయనతోటి పంచాయతీ అని అనుకుంటున్నాడంట. క్వశ్చన్ మార్కే అనుకుంటున్నాడు. వినిపిస్తున్నాం, మేము బయట తిరుగుతున్నాం కదా, అందుకే ఆయన కూడా పెద్ద సీరియస్ తీసుకుంటలేడంట. మీరు సీరియస్ తీసుకోకపోని జీవన్ రెడ్డి లాంటి లీడర్ను కోల్పోవడం అనేది మీకు పెద్ద దెబ్బనే. అదైతే రాసి పెట్టుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.